నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వాసంశెట్టి సుభాష్ ఏపీలో చంద్రబాబు కేబినెట్లో తరచూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న మంత్రి. ఆయన ఎవరేమనుకున్నా ఆయన స్టైలే వేరు, నిత్యం వార్తల్లో ఉంటారు. గతంలో స్వయంగా సీఎం చంద్రబాబు మంత్రి సుభాష్పై మండిపడ్డారు. మొదటిసారి గెలిచిన మిమ్మల్ని పార్టీ ఎంతో గౌరవించింది, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిచాక మంత్రిని చేశాం, అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా? మీరు సరిగ్గా పని చేయకపోతే నేను సీరియస్గా ఆలోచిస్తా, పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలు ఎందుకయ్యా అని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదులో మంత్రి వాసంశెట్టి నిర్లక్ష్యం పైన అప్పట్లో సీఎం చంద్రబాబు అన్న మాటలు ఇవన్నీ. కూటమిలో మంత్రి పదవి పొందాక అదృష్టం అంటే ఆయనదే అంటూ కేవలం పొలిటికల్ సర్కిల్స్లో మాత్రమే కాదు అన్ని వర్గాల్లోనూ ఈ మాట అయితే చాలా గట్టిగా వినిపించింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గ ఏర్పాటులో మంత్రుల పేర్ల జాబితాలో అనూహ్యంగా ఆయన పేరు రావటం అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు, మొత్తం మీద నక్కతోక తొక్కాడరా అంటూ అన్ని వర్గాల ప్రజలు తెగ చర్చించుకున్నారు. ఎంతోమంది సీనియర్లను కాదని సీఎం చంద్రబాబు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన నెల రోజులు గడవక ముందే ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని ఆపై ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి పదవినే కొట్టేశారంటూ నాడు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు పైన తరచూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఉన్న విఎస్ఎం కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి విమర్శల పాలయ్యారు సుభాష్. సరదాగా వివాదాలకు తావు లేకుండా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆయన సూచించడం కొసమేరు. ఈ డ్యాన్స్తో ఆయనే వివాదాలకు కారణమయ్యారు. రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో తనపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపైన ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక కళాకారుడితో కలిసి తాను డ్యాన్స్ చేస్తే జైల్లో వేస్తానని జగన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని, అసలు ఆయనకు ఆడ మగ తేడా కూడా తెలియకపోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మగవారి అందాల గురించి మాట్లాడే జగన్ మంత్రులపైన విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఎత్తిపొడిచారు. శాంతి స్వరూప్ అనే కళాకారుడు ఆడవేషం ధరించి పురుషుడనే కనీస విషయం కూడా జగన్కు తెలియకపోవటం విచారకరమన్నారు. ఈ విషయం మాజీ మంత్రి రోజాను అడిగినా తెలిసిపోయేదని చురకలంటించారు. ఇంట్లో సెట్టింగ్లు వేసుకున్న జగన్కు తమ జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పోలీసుల బట్టలు విప్పి చూస్తానంటూ జగన్ చేసే విచిత్ర వ్యాఖ్యల అర్థం ఆయనకే తెలియాలని అన్నారు. తమ నాయకుడు తమకి సంస్కారం నేర్పారు కాబట్టే జగన్ను వ్యక్తిగతంగా దూషించడం లేదని స్పష్టం చేశారు. జగన్ తన కోటలో ఉండే చీకటి గది నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి సుభాష్ హితవు పలికారు. ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి సైతం దక్కని అవకాశం దక్కిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సభ్యత్వాలు, పట్టభద్రుల ఓట్లు నమోదు విషయంలో స్వయంగా చంద్రబాబు నుంచి అక్షంతలు పట్టడం తెలిసిందే. ఇప్పుడు అనుచరుల తీరు మంత్రి సుభాష్కు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు అనుచరులతో ప్రమాదం పొంచి ఉంది. మేలుకోకుంటే ముప్పు తప్పదనే హెచ్చరికలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. శెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వస్థలం అమలాపురం. ఆయన టీడీపీలోకి రాకముందు వైసీపీలో ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు మంత్రి పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారు. పి గన్నవరం మండలం పరిధిలో ఇటీవల ఇసుక తవ్వకాలకు సంబంధించి ఒక వివాదంలో ఇదే జరిగింది. తాము మంత్రి సుభాష్ మనుషులమని, ఏం చేసుకుంటారో చేసుకోండి డైరెక్ట్గా తహసీల్దార్ని బెదిరించడం పార్టీలో పెద్దగా చర్చనీయాంశం అయిపోయింది. పి గన్నవరంలో గోదావరి చెంత ఇసుక తవ్వుతున్న జేసీబీని తహసీల్దార్ పల్లవి సీజ్ చేయించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కొందరు యువకులు వారిపైన విరుచుకుపడ్డారు. మంత్రి మనుషులమని దుర్భాషలాడారని అక్కడున్న అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అంబాజీపేటకు చెందిన ఓ దళిత యువకుడిని సుభాష్ అనుచరులమని కొందరు అమలాపురంలో చావబాదారు. దీనిపైన మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసి సుభాష్ని ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఇలా అనేక ఘటనల్లో మంత్రి సుభాష్ పేరుతో ముడిపడి ఉండటం ప్రజల్లో చులకనవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక భూమి కబ్జా విషయంలో సుభాష్ అనుచరులు కీలకంగా ఉన్నారన్నది ఒక కుటుంబం తీవ్రంగా ఆరోపించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్ల పర్వం మొదలుపెట్టినట్లు మంత్రి ముఖ్య అనుచరుడిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు నియోజకవర్గాల్లో ఇసుక రీచలకు సంబంధించి మంత్రి సుభాష్ అనుచరులు దందా చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన మంత్రి లోకేష్ కూడా సుభాష్కి క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. వాసంశెట్టి సుభాష్కి నటించాలనే కోరిక బలంగా ఉంది. అందుకే అవకాశం వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
ఆయన ఒక సినిమాలో ఒక గ్రామ పెద్దగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఒక సినిమాలో గ్రామ పెద్దగా డైలాగులు చెప్తూ తన నట విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను, దారుణాలను ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్న ఎవరిది సినిమాలో మంత్రి సుభాష్ ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఏలూరు జిల్లాలో పెదపాడు గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో మంత్రి సుభాష్ గ్రామ జమీందార్ పాత్రలో నటిస్తున్నారట. ఊరి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలుసంటూ చెప్తున్న వీడియో కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సినిమాల్లో నటించడంపైన పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంతో మంది యువత నిరుద్యోగులుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే కార్మిక మంత్రి సినిమాల్లో నటించడం ఏంటని విమర్శిస్తున్నారు. వీటన్నిటికీ తోడుగా శాఖాపరంగా కూడా సుభాష్ పైన చంద్రబాబు సానుకూలంగా లేరని చెప్తున్నారు. మంత్రి మండలి సమావేశంలో విడుదల చేసిన ర్యాంకుల్లో ఆయన ఆఖరి స్థానంలో ఉండటం దీనికి నిదర్శనం. ఇలా ఇంటా బయట తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సుభాష్కి తాజా వివాదం మరింత తలనొప్పిగా మారింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో సుభాష్ బెర్త్కి ఎర్త్ తప్పదు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.